మరోవైపు విజయవాడ నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్ర, మరి విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే సొంత ఊర్లకు అందులోనూ ఆంధ్రకు వచ్చేటువంటి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా. మరి అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ టికెట్ల రేట్ల పెంపు అనేటువంటి అంశం అక్కడ ఎలా ఉంది? సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. దీనితో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకోసమని చెప్పేసి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సొంత గ్రామాలకు రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా విజయవాడ ఈ బస్ స్టేషన్ అయితే కనుక రద్దీగా ఉందని చూడొచ్చు. విజయవాడ బస్ స్టేషన్ లో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళకు కూడాను, అంటే ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లే వాళ్ళు కూడాను క్యూ లైన్లలో టికెట్ల కోసం ఉంటా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడాను తెల్లవారుజామునే బస్సుల్లో రావడము, తర్వాత తమ ప్రాంతాలకు తమ గ్రామాలకు వెళ్లేందుకోసం అని చెప్పేసి ఈ విజయవాడ బస్ స్టేషన్లో మనం విజువల్లో చూస్తా ఉన్నాము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడాను కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో వచ్చి ఈ ప్రాంత వాసులందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు కోసం రావడం జరుగుతోంది. కోడి పందాలు అనేది ఈ ఉభయ గోదావరి జిల్లాలోనూ, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో కూడాను పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పండుగకు ఈ స్పెషల్లో వీటన్నిటిలో కూడా పాల్గొనేందుకోసం పెద్ద ఎత్తున రావడం జరుగుతోంది. దీంతో ఎక్కడ చూసినా కూడాను బస్టాండ్లు అన్నాయి కూడాను ఈ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అధికార అంటే ప్రభుత్వం కూడాను పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లన్నింటినీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రయాణికులను అందరికీ కూడాను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అంటే కనుక ఏ గ్రామాలకు ఎక్కువ రద్దీ ఉంటుందో ఆ ప్రాంతాలన్నిటి కూడాను స్పెషల్ బస్సులు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రధానంగా చూస్తే కనుక హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ ప్రాంతాల నుంచి వచ్చే వారందరి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అంటే ఆర్టీసీ బస్సులు వాటి సౌకర్యాలు అంటే 7,000 బస్సుల వరకు ఏపీఎస్ ఆర్టీసీ వేసింది ఈ సంక్రాంతి పురస్కరించుకొని. అయితే ఆ టికెట్ రేట్లే ఒక ఎత్తు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లను అమాంతం డబుల్ త్రిబుల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దీనికి సంబంధించి ప్రయాణికులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకంటే సాధారణ రోజుల్లో ఫ్లైట్ ఛార్జెస్ ఏదైతే హైదరాబాద్ టు విజయవాడ ఉంటాయో అది ఒక్కరోజే పండుగను బేస్ చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ అంత పెద్ద మొత్తం ప్రయాణికులపైన మోపుతున్నారు కదా. ప్రతిసారి కూడాను ఇదే తంతు కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ వారైతే కనుక నిజంగా చెప్పాలంటే కనుక ప్రయాణికుల నుంచి కూడా ఒక దోపిడీ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ సంక్రాంతి సీజన్ వస్తుండడంతో విజయవాడ తర్వాత ఈ ప్రాంతాలకు వెళ్లేటువంటి వారందరూ కూడాను ప్రైవేటు బస్సుల్లో కొంచెం సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి వాటిని ఆశించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా దొరకని నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ వెంటబడడం జరుగుతూ ఉంది. దీనితో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వారందరూ కూడాను పెద్ద ఎత్తున టికెట్ ధరలు పెంచడం అయితేనే డబల్ త్రిబుల్ గా తీసుకోవడం అయితేనే ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడాను పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నా కూడాను అధికార యంత్రాంగం వాటి మీద దృష్టి పెట్టకపోవడం అయితే కనుక శోచనీయమని చెప్పొచ్చు. దీంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్లాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి. కానీ సంవత్సరానికి ఒకసారి కుటుంబ సభ్యులతో సంక్రాంతికి పండుగను సంతోషంగా జరుపుకోవాలనేటువంటి ఆశతో అంతో ఎంతో డబ్బున్నటువంటి వాళ్ళు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా కూడా వెళ్లడం జరుగుతుంది. అయితే ఈ కార్లు వీటి రెంట్కు తీసుకుని వెళ్లాలన్నా కూడా అదే స్థాయిలో ఖర్చు అవుతుంది కాబట్టి, అంతేకాకుండా మరీ దానికోసం తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ లో డబ్బులు ఎక్కువ ఖర్చైనా పర్లేదు అని చెప్పేసి వెళ్లడం జరుగుతుంది. అధికారులు ఈ దిశగా అయితే దృష్టి పెట్టలేదని చెప్పొచ్చు. ప్రతిసారి కూడాను ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అయితే కనుక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈసారైనా కనుక దృష్టి పెట్టాలా అని చెప్పేసి ప్రయాణికులు కోరడం జరుగుతూ ఉంది. రైట్ విజయ్ చంద్ర. విజయవాడ రహదారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రైవేటు బస్సులు అధికంగా టికెట్ రేట్లు వసూలు చేస్తూ ఉండడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు గూడ్స్ రవాణా సేఫ్టీ సరిగ్గా లేని 10 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆర్టీఏ అధికారుల తనిఖీలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పండుగ వేళ మనం చూస్తే ఆర్టీఏ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించడం
పలు ఆసక్తిని అయితే కలిగిస్తున్నటువంటి అంశం. విజయవాడ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టార్గెట్గా అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజల నుంచి అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తూ ఉన్నారో అదేవిధంగా మరి వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ లేదా బస్సు ఫిట్నెస్కి సంబంధించి కానీ ఇలా అన్ని రకాలుగా పరిగణలోకి తీసుకొని వారు తనిఖీలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా, పర్మిట్స్ లేకుండా నడుపుతున్నటువంటి 10 ప్రైవేటు బస్సులపైన కూడా ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు.